హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి 5 ప్రసాదాలను చాలా ఈజీగా, టేస్టీగా, ఎక్కువ హడావిడి లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఈ 5 రకాల ప్రసాదాలని చాలా ఈజీగా తయారు చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే పూర్ణం బూరెలు, పులిహోర, మినపప్పు గారెలు, దద్దోజనం, అలాగే శనగల ఫ్రై. ముందుగా వచ్చేసి పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా మినపప్పు వేసుకోవాలి. మరొక గిన్నెలోకి 1.5 కప్ దాకా రైస్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్ దాకా రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యంతో అయితే పూర్ణం బూరెలు చాలా బాగా వస్తాయి. ఇందులోకి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే మినపప్పును కూడా వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మినపప్పును కడిగిన తర్వాత అందులోకి నిండుగా నీళ్లు పోసుకొని 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ నైట్ నానబెట్టైనా కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నైటే నానబెట్టేసుకున్నాను బియ్యము, మినపప్పుని. వీటిని రెండింటినీ కలిపి ఒకే బౌల్లోనే కాకుండా ఇలా సపరేట్గా నానబెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పు అలాగే బియ్యం వచ్చేసి ఇక్కడ బాగా మెత్తగా నానిపోయాయి. ఈ బియ్యంని, మినపప్పుని 4-5 గంటల పాటైనా నానబెట్టి తీసుకోవాలి. మీకు టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే మినపప్పు చాలా మెత్తగా నానిపోయాయి. మినపప్పులో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పుని వేసుకోవాలి. మిక్సీ జార్లో ఎంతైతే పడుతుందో అంత వేసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా మాత్రమే వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మినపప్పులోకి మరి ఎక్కువగా వాటర్ వేసుకున్నట్లయితే జారుడుగా అయిపోతుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ వంచేసుకొని అదే మిక్సీ జార్లోకి బియ్యం కూడా వేసేసుకోవాలి. ఇందులోకి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకుండా 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా మాత్రమే వేసుకోవాలి. చూడండి, మన దోశ పిండికి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మినపప్పు రుబ్బులోకి వేసుకోవాలి. మినపప్పు పిండిని, బియ్యం పిండిని రెండింటిని ఒకే దాంట్లోకి వేసుకొని ఈ విధంగా 1 లేదా 2 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగైతేనే మనకి పిండి బాగా కలిసిపోయి మంచిగా వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పును ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసి 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. శనగపప్పుని ఈ విధంగా నానబెట్టుకొని ఉడికించుకున్నట్లయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఈ విధంగా నిండుగా వాటర్ పోసి మూత పెట్టేసి 1 అవర్ దాకా పక్కన ఉంచుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత శనగపప్పు బాగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పక్కకు కొంచేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఈ వాటర్ అంతా వంపేసుకొని శనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకు 1.5 లేదా 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఈ శనగపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. పప్పు పొంగిపోకుండా ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్లో హీట్ అంతా పోయిన తర్వాత మూత తీసినట్లయితే పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమైనా మిగిలిపోయినట్లయితే పక్కకు గిన్నెలోకి వంచుకోవాలి. ఈ మిగిలిపోయిన ఎసరుతో పప్పుచారు కానీ రసంలోకి కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా వంచేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని ఈ శనగపప్పులో ఉన్న వేడంతా తగ్గిపోయి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. శనగపప్పును మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పూర్ణం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మిక్సీ పట్టిన పూర్ణం అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన శనగపప్పునంతా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ పూర్ణం రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత స్ట్రైనర్తో ఒకసారి ఈ బెల్లం వాటర్ అంతా వడగట్టుకోవాలి. తర్వాత ప్యాన్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని అదే ప్యాన్లోకే బెల్లం వాటర్ని వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పూర్ణంని వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ పూర్ణం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సొంటి పొడి వేసుకుంటున్నాను. సొంటి పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పిండి అంతా బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే తొందరగా ఆరిపోతుంది. చూడండి పూర్ణం అంతా ఆరిపోయిన తర్వాత బాగా గట్టిగా అయిపోయింది. ఒకవేళ పూర్ణం మీకు చాలా లూజ్గా ఉన్నట్లయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోండి, గట్టి పడుతుంది. ఈ విధంగా వంట చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పూర్ణంని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో పూర్ణం ఉండల్ని తయారు చేసుకోవాలి. చూడండి పూర్ణం అంతా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి పిండిని చూద్దాం. 3 అవర్స్ తర్వాత పిండి అయితే బాగా లైట్గా ఉబ్బిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి చాలా లూజ్గా ఉండకూడదు, అలాగనే గట్టిగా ఉండకూడదు. ఇక్కడ మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణం ముద్దను తీసుకొని ఇందులోకి వేసేసుకొని డిప్ చేసుకోవాలి. పూర్ణం ముద్దకి ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా పిండిలో ముంచి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ బాగా ఉన్నట్లయితే మనకి పూర్ణం బూరెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని తీసుకోవాలి. ఈ పూర్ణం బూరెలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ ప్రసాదం వచ్చేసి పులిహోర. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోవాలి, టైం లేదనుకుంటే ఈ చింతపండుని ఉడికించైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పొడి పొడిగా తయారు చేసి ఉంచుకున్న అన్నంని 1 కప్పు దాకా తీసుకోవాలి. ఈ అన్నంని ఒక బౌల్లోకి వేసుకొని చల్లార్చుకున్నట్లయితే మనకి పులిహోర కలుపుకునే లోపు బాగా చల్లారిపోతుంది. ఈ విధంగా వేడి వేడి అన్నాన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు చింతపండు బాగా మెత్తగా నానిపోయింది. ఇందులో నుంచి ఒక 1/2 కప్పు దాకా చింతపండు రసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకొని ఈ చింతపండు రసం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు రసం అందులో ఉన్న వాటర్ అంతా మరిగిపోయి చింతపండు రసం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. అదే స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మంత కరివేపాకుని వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అన్నంలోకి వేసుకోవాలి. అలాగే ముందుగా చింతపండు రసాన్ని కూడా తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని
ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా అన్నంలో కలుపుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకునేలాగుంటే ఈ ఇంగ్రీడియంట్స్ని కొంచెం పెంచి తీసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడవ ప్రసాదం వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనం తయారు చేసుకోవడానికి ముందుగానే 1 కప్పు దాకా అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి. ఈ తయారు చేసుకున్న అన్నాన్ని ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకొని అందులోకి కాచి చల్లార్చుకున్న పాలని ఒక 1/2 కప్ దాకా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ దాకా పెరుగును కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఈ దద్దోజనం తయారు చేసుకోవడానికి పుల్లటి పెరుగు కన్నా అప్పుడప్పుడు ఫ్రెష్గా దొరికే పెరుగును తీసుకొని తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, 2 నిమిషాల్లో అయిపోయే సింపుల్ ప్రసాదం దద్దోజనం. ఈ విధంగా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి మూడవ ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి 4వ ప్రసాదం మినపప్పు గారెలు. ఈ మినపప్పు గారెలు తయారు చేసుకోవడానికి ముందుగానే 1 కప్పు దాకా మినపప్పుని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసి 4 అవర్స్ దాకా నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ వంచేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని అలాగే మిగిలిన మినపప్పును కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా పిండిని మెత్తగా రుబ్బుకున్నట్లయితే మనకి మినపప్పు గారెలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. మినపప్పును గ్రైండర్లో వేసి రుబ్బుకున్నట్లయితే గారెలు చాలా స్పాంజీగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని వాటర్లో వేసుకున్నట్లయితే పిండి పైకి తేలాలి. ఈ విధంగా వాటర్లో పిండి తేలినట్లయితే మనకి వడలు చాలా స్పాంజీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కావాలంటే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. కుకింగ్ సోడాని వేసుకున్నట్లయితే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి. ఈ విధంగా చేతికి కొంచెం తడి రాసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలో హోల్ ఉంచుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెలు వేసుకోవాలి. చేత్తో వేసుకోవడం రాని వాళ్ళు ఏదైనా అరిటాకు పైన కూడా వేసుకొని ఆయిల్లోకి వేసుకోవచ్చు. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత గారెలను బయటకు తీసుకోవాలి. అలాగే మిగిలిన గారెలను కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు 5వ ప్రసాదం వచ్చేసి శనగల తాలింపు. ఈ శనగల తాలింపు కోసం 1 కప్పు దాకా శనగలు తీసుకొని బౌల్లోకి వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితేనే మనకి శనగలు చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. చూడండి, మార్నింగ్ వచ్చేసి ఈ శనగలు క్వాంటిటీ డబుల్ అయిపోయాయి. ఈ విధంగా నైట్ నానబెట్టుకోవడం కుదరని వాళ్ళు ఒక 4 అవర్స్ దాకైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ శనగల్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని శనగలు మాత్రమే వేసుకోవాలి. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే శనగలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి.
ఈ విధంగా చేతిలో పట్టుకున్నట్లయితే ఈజీగా మ్యాష్ అయిపోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించిన శనగలను వేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా శనగల తాలింపు అయిపోతుంది. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతం రోజున చాలా సింపుల్గా 5 రకాల వంటలను తయారు చేసుకోవచ్చు. ముందుగానే ప్లాన్ చేసుకొని పప్పులు నానబెట్టుకున్నట్లయితే ఎక్కువ హడావిడి లేకుండా పండుగ రోజున చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ 5 రకాల ప్రసాదాలని పండుగ రోజున మీరు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.